DJ Kartika Sulikula. నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఎప్పుడన్నా బాగా స్ట్రెస్ ఉంటే ఆయన వీడియోలు నాకు చాలా కామెడీగా అనిపించాయి. ఎందుకంటే ఆయన ఇండియా గెలుస్తే అని చెప్పిన రోజు ఓడిపోయేది. రాంబాబు గారు, టీవీ5 రాంబాబు గారు ప్రతిరోజు నాకు మెసేజ్ పెడతాడు. కళ్ళు మూసుకునే ఉన్నాడు, కొంపదీసి నిద్రపోతున్నాడేంటి? ధ్యానం. కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు. అవునా? అబ్బా. సో ఎంతో మంది కష్టాల బాధల నుండి తొలగించిన నాకు చివరికి నేనే ఒక ఆత్మహత్య చేసుకునేటువంటి మానసికమైన స్థైర్యాన్ని కోల్పోయిన స్థితికి నేను వెళ్ళడం జరిగింది. నేనే ఆత్మహత్య చేసుకున్నా అనుకుంటున్నాను. నా బావి పేసినంట నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది. అట్టానికి నువ్వు సచ్చి దెయ్యమయ్యావనుకో, దెయ్యాలు కూడా బెదిరి సస్తాయి. నువ్వు సచ్చకరా, సచ్చుతా. సో ఒక జ్యోతిష్కుడికి 5 కోట్లు ఇవ్వమని మమ్మల్ని వారం రోజుల నుంచి మాకు మనశ్శాంతులు లేవు. నేను ఒక రోజు మేము వెళ్ళాము, నేను మా హస్బెండ్ వెళ్ళామన్నమాట. ఇప్పుడు ఉండే రంగంలో మేము కొంచెం మంచిగా అవకాశాలు అట్లా అని చెప్పేసి ఒక వెళ్ళాము. చూడంగానే చెప్పేశారు, ఏం చెప్పాడంటే ముందు మీ హస్బెండ్ నుంచి మీరు విడిపోతే మీకు మంచి అవకాశాలు వస్తాయి. మా నా భర్త ఎదురు నా పక్కనే ఉన్నాడు. మేమిద్దరం ఎందుకు బ్రాహ్మిన్స్ అందులో జ్యోతిష్యం చెప్తా ఏదో ఒక నమ్మకం ఉండబట్టి వెళ్తాం కదండి. అందులో పర్ హెడ్ 7,000 మొత్తం 14,000 ఇద్దరికి. అబ్బాయి ఇలా జనాన్ని మోసం చేయడం తప్పు కదరా. మోసపోవడం వాళ్ళ తప్పు కానీ మోసం చేయడం నా తప్పు ఎలా అవుతుంది? ఏదోటి నీళ్ళొద్దే. ప్రపంచంలో ఉన్న పెళ్లికి ముందు నిశ్చితార్థం జంటలు ఎడగొట్టేయాలి, పెళ్ళైన వాళ్ళు వెళ్తే పెళ్ళైన వాళ్ళని ఎడగొట్టేయాలి. అమ్మవారి గుర్తు తెలిసేట్లా ఉంటాయి. మరి నాతో కూడా చెప్పలేదు, అంతలా చెప్పాడు. ఎవరు టీవీ5 మూర్తి. ఈజ్ డూయింగ్ పూజ ఫర్ విమెన్. యోనికి పూజ చేస్తున్నాడు. 2-3 హీరోయిన్లు కూడా చేశాడట. అయ్యా కూరమావతారం గారు, తమరి దగ్గర ఈ శాఖలు కూడా ఉన్నాయండి, ఓసారి ఇటు తిరగండి. ఆఖరికి సూసైడ్ కూడా చేసేసుకుందాం అనుకున్నాను. కాకపోతే సూసైడ్ చేసుకుంటే వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తారు తెలుసా? వేణుస్వామి మీద వచ్చిన వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వీణ శ్రీవాణి అని వేసేస్తారు. జీవితంలో ఇంకో జర్నలిస్ట్ మీద జస్ట్ లైక్ దట్ గొడ్డిసిరేసి 5 కోట్లు డిమాండ్ చేశాడంటే వాడు డిమోరలైజ్ అయిపోతాడని, ఆ సంస్థ డిమోరలైజ్ అయిపోద్దని సాక్షి మీరు కలిపి రాసేస్తే ఊరుకునే వ్యక్తులు మేము కాదు, సంస్థలు మేము కాదు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఏమైనా పర్లేదు, ఒక్కసారి నీ మణికట్టుతో పోడు. మణికట్టుతోనా అన్నా? ఏదో సెంటిమెంట్ తో అడుగుతున్నాడన్నా. పోతే పోయింది, ఒక పోటు పొడిచాయి అంతేనంట.